హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి పంచ సూత్రాలు ఏంటో తెలుసుకుందాము. ఆత్మవిశ్వాసం పెరగాలి అని అంటే పంచ సూత్రాలు అవి ఏంటి అని అంటే, మీ లక్ష్యాలను చిన్న చిన్న దశలుగా విభజించుకొని ఒక్కొక్క దశను పూర్తి చేసుకుంటూ వెళ్ళడం, ఇది మొదటి సూత్రము. అలాగే నిత్య విద్యార్థిగా ఉంటూ కొత్త విషయాలను నేర్చుకోవడము, అంటే నిత్యం ఏదో ఒకటి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఆ తపన మీలో ఉండాలి. ఇతరుల అభిప్రాయాలు, సద్విమర్శలు స్వీకరించి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడము, ఇది మూడో సూత్రము. ఆత్మవిశ్వాసం పెరగాలి అని అంటే పంచసూత్రాల్లో ఇది మూడో సూత్రం అన్నమాట. అంటే ఇతరుల అభిప్రాయాలను, సద్విమర్శలను మీరు అంటే వాటిని స్వీకరించి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి. ఇంకా నాలుగో సూత్రం ఏంటి అని అంటే, మిమ్మల్ని ఏ విషయాలైతే భయపడతాయో వాటిని సవాలుగా తీసుకొని ఎదుర్కోవాలి. అంటే మిమ్మల్ని భయపెట్టే విషయాలు ఉంటాయి కదండి, వాటిని సవాలుగా తీసుకొని వాటిని ఎదుర్కోవాలన్నమాట. ఇది నాలుగవ సూత్రము ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి. ఇంకా లాస్ట్ది ఐదో సూత్రం ఏంటి అని అంటే, మీ విజయాలను నలుగురితో పంచుకోవడం. ఇవన్నీ మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి అన్నమాట. గుర్తుంచుకోండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.